ప్రజా టీవీ తెలుగు న్యూస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ గౌరవ నమస్కారాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన ఎజెండా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం లేదు, బాధ్యత లేదు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారిది అంత రాజకీయ ఉన్మాదమే అనేటువంటి ప్రధాన అంశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చూస్తే ఓన్లీ క్రూరత్వం మాత్రమే కనపడుతుంది, మరి ఏది కనపడదు. దానికి ప్రధానమైనటువంటి నిదర్శనమే ఒక 15 రోజుల కింద జరిగినటువంటి పొదిలి ఒక ప్రచారం. ఈయన రోడ్ షో చేసుకుంటూ వెళ్తుంటే వైసీపీ అల్లరి మూకలు చేసినటువంటి ఏదైతే వాళ్ళ అధ్వానమైనటువంటి ఆలోచన విధానంతో పోలీసుల మీద, సామాన్య ప్రజల మీద రాళ్ళేసినదని చూశారు. దాని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసుకొని రాబోయే పల్నాడు సభకి ముఖ్యంగా ఆయన పరామర్శకు పోతామంటే కూడా అఫీషియల్ పర్మిషన్ ఇచ్చి ఒక 3 వెహికల్స్ 100 మంది వెళ్ళండి అని చెప్తే ఈయన ముఖ్యంగా ప్రచార ఆర్భాటాలకి పల్నాడుకు వెళ్తూ నానా హంగామా చేసుకుంటూ వెళ్ళడం వలన ఏమాత్రం ప్రతి చట్ట ఉల్లంఘన చేసుకుంటూ పోలీసు ఇచ్చినటువంటి పర్మిషన్ ఏమాత్రం బేఖాతరు చేసుకుంటూ వెళ్ళడం వలన నానా హంగామా రైజ్ అవ్వడంతో ఈయన రెచ్చిపోయేటువంటి మాటలు మాట్లాడుకుంటూ పోతుంటారు కదా. దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వ్యక్తులు వస్తూ పోతూ ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద ఆయన సింగయ్య గారు ఆ టైర్ కిందనే, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అదే టైర్ కిందే పడితే ఏ మాత్రం కనికరం లేకుండా నిజంగా మీరు అందరూ ఆలోచన చేయండి, మానవత్వంతో ఆలోచన చేయండి. ముఖ్యంగా మనం ఎక్కడ రోడ్డును వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితేనే కాసేపు ఆగి 108కి ఫోన్ చేసి సామాజిక బాధ్యతను తెలుపుకుంటాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేసేటువంటి వ్యక్తికి ఏ మాత్రం బాధ్యత లేదా? డ్రైవ్ చేస్తున్నది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తే. అంటే ఈయన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో ఈయన ఆలోచన విధానంతో ఆఖరికి అధికారులు కూడా కూలీడైపోతున్నారు. మీరు ఆలోచన చేయండి, నీటిగా బండి మీద కింద పడినప్పుడు ఈ తల పడినప్పుడు అర్థం కాదా? అవురా కాసేపు ఆగుదాము, దిగి వెయిట్ చేసి ఆయన ఏదో 108కి పంపిస్తాము, తర్వాత కార్యకర్తలు పరామర్శించి వెళ్దామనేటువంటి కనీసం మానవత్వం లేదా? ఎంత క్రూరమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్తున్నారో ఒక్కసారి గౌరవ ప్రజలు, పాత్రికేయ మిత్రులు, ప్రజాస్వామ్య వాదులు అందరూ ఆలోచన చేయాలని చెప్తున్నాను. ముఖ్యంగా గౌరవ పదవుల్లో, ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేసిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన విధానం ఏంది? మనకి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. మనం తీసుకునేటువంటి నిర్ణయం, మనం తీసుకునేటువంటి మాట, మన భాష, మన పరివర్తన అన్నిటి మీద మన అభిమానులు, మన శ్రేయభిలాషులు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఈయన ఏమంటాడు, గౌరవ ముఖ్యమంత్రి స్థాయిగా పనిచేసినటువంటి వ్యక్తి రఫా 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 అనే నర్త అనేటువంటి హోర్డింగ్ సంబంధించినటువంటి మాటలను సమర్థిస్తూ పొట్టేలు నరికినట్టు అర్థం రఫా రఫా అంటే ఏమి తప్పేముంది అంటారు. అవునండి, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే, పొట్టేలను అర్థం అన్నట్టు నరికేదానికి మేమేం పొట్టేలం కాదు, తరలించుకొని రఫా రఫా నరికించుకునే దానికి చూడండి, చుట్టూ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో బలమైన సామాజిక బాధ్యతతో జనసేన పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కొదమ సింహాలు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మా జోలికి వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప మీకు బలయ్యేదానికి సిద్ధంగా లేవు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీతో పోరాటం చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అధికారం చేజిక్కించుకొని ప్రజలకు సురక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం. మీరు అది ఆలోచన చేయకోకుండా ఎంతసేపు ఉన్నాడు, ఎంతసేపు కాంట్రవర్సీలకే తప్పితే, మీ ప్రజా ఆర్భాటాలకి తప్పితే ఇంక ఏం పని చేస్తున్నారు? మీరు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు, గౌరవమైనటువంటి వైసీపీ నాయకులంతా 5 ఏళ్ళు పరిపాలన చేశారు. నేను ఒకటే మాట చూడి కడుతున్నాను, మమ్మల్ని కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి. పోలవరం ఎంతవరకు కంప్లీట్ అయింది? అమరావతి ఎంతవరకు కంప్లీట్ అయింది? కొత్తగా ఏదో పెనకజర్ల ప్రాజెక్ట్ అంటున్నారు, ఏది గోదావరి నుంచి అనుసంధానం చేస్తూ వెనకచెల్ల వాటర్ ప్రాజెక్టు, అదేం చేస్తున్నారు? మీరు చెప్పినటువంటి హామీలు సూపర్ 6 ఎంతవరకు వచ్చినాయని కన్సెప్ట్ క్వశ్చన్ చేయండి.
ప్రతి దానికి మేము సమాధానం చెప్తాం. లేకపోతే ఆ పని ఎలా చేయాలని చెప్పి మా నాయకులకి ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఇన్సెంటివ్ చేస్తాం. అంతేగాని పొద్దున్న లేసా నుంచి విమర్శలు. ఏం విమర్శలు? ప్రజలకు ఒకటన్నా పనికొచ్చే విమర్శలా? అంతెందుకు మా గుంతకల్ నియోజకవర్గం కూడా చెప్తున్నాను మా గౌరవ వైసీపీ నాయకులకి, పొద్దున్న లేసామంటే కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ చేయండి. స్పిన్నింగ్ మిల్ ఏమైందని అడగండి ఒక మాట. గుత్తికోట పర్యాటక ప్రదేశం అన్నారు, ఏమైందని అడగండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి కన్స్ట్రక్టివ్ గా. రోడ్లు అన్ని సస్యశ్యామం చేస్తామన్నారు, ఏమైందని చెప్పండి. గుత్తి వాటర్ ప్రాజెక్ట్ గురించి మనం క్వశ్చన్ చేయండి, మేము చెప్తాము. లేకపోతే మీ గౌరవ సలహా సూచన తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆలోచన చేస్తాం. కన్స్ట్రక్టివ్ గా ఒకసారి తెలంగాణ అసెంబ్లీని చూడండి, వాదోపవాదాలు రెండు ఎంత బాగుంటాయో. అసెంబ్లీకి రాని మీరందరూ 11 మంది అయితేనేమి, మా నాయకుడు ఒక చోట 2 చోట్ల ఓడిపోయినా కూడా ప్రజల్లోని నిత్యం ఉంటూ నిజమైన ప్రజానాయకుడిగా ముందుకెళ్ళాడు. మీరు రాండి అసెంబ్లీకి వచ్చి కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి. ఈ లేదా మీరు కొత్తగా అనుకున్నటువంటి నదుల అనుసంధానం సంబంధించినటువంటి పెరగజల ప్రాజెక్టు, ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయండి అని చెప్పి మంచి ఆలోచన విధానంతో మాకు ఆన్సర్ చేయండి. మేము ఎందుకు తీసుకోము? విమర్శల్ని కానీ సద్విమర్శల్ని కానీ ఏ విమర్శలైనా కానీ మంచి ఆలోచన విధానంతో పట్టించుకొని మేము ఈ స్థాయికి వచ్చాము. మీలాగా ఏకపక్ష ధోరణితో ఎక్కడే కానీ మేము వెళ్ళింది లేదు. ముఖ్యంగా గుంతకల్ లోకల్ నియోజకవర్గంలో అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకైనా ముఖ్యంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికైనా తెలియజేసేది ఒకటి, వీలైతే కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయండి. లేదనుకో మీలాంటి మభ్యపెట్టే మాయపెట్టే మాటలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. ఆల్రెడీ మననే తగిన బుద్ధి చెప్పారు. మరీ కూడా మీరు అలాంటి ఆలోచనతోనే వెళ్ళారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అంతకన్నా కిందికి చేస్తారని చెప్పి గౌరవంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జనసేన చీఫ్ గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే గుంతకల్ నియోజకవర్గపు సమన్వయకర్త వాసగిరి మణికంఠ సూచనల మేరకు ఈ ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తమరికి కూడా విదితమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పరామర్శ పేరుతో ప్రజల్లోకి వచ్చి మరీ ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి అధికారంలోకి రావాలని కుచితులు పన్నుతూ అసలు ప్రజల రక్షణకి ఏమాత్రం తావు ఇవ్వకుండా తన కారు కిందే తన కార్యకర్త పన్నా కూడా ఎంత నిర్లక్ష్యంతో ఎంత ఉన్మాదంతో ఏ విధంగా ప్రవర్తించాడో ప్రజలకందరికీ విదితమే. మీరు కూడా మీడియా మిత్రులకి దయచేసి చెప్పేది ఏంటంటే, ఈ ఉన్మాది మరొకసారి గవర్నమెంట్లోకి రావడానికి ప్రభుత్వాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరు ప్రజలకి తీసుకుపోయే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి చాలా చేటు. ఎందుకంటే ప్రజలు ఆ రోజు పరామర్శ పేరుతో ఎప్పుడో 1 ఇయర్ కిందట అతను బెట్టింగ్ పాల్పడి మరణించిన వ్యక్తికి స్తూపం కట్టిస్తూ అతన్ని పరామర్శ పేరుతో అతని కుటుంబాన్ని అతని విగ్రహ ఆవిష్కరణకు వచ్చి కనీసం 3 చావుకి ఈరోజు కారకుడైనాడు ఆయన. ప్రజల్ని ఏ రకంగా మభ్య పెడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలా ప్రతి ఒక్కరూ. అతను పరామర్శ పేరుతో వచ్చి కనీసము అతను కారు కింద పడితే చనిపోయినాడని తెలియకుండా ఉంటుంది, ఆయనకి కంపల్సరీ తెలిసి ఉంటుంది. కంపల్సరీ దిగి కనీసం అతనికి దిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా లేకుండా ఒక కుక్క రోడ్లో చనిపోతే ఏ రకంగా తీసి పక్కకు పడేస్తారో ఆ విధంగా పడేసి పోతారంటే ఎంత ఉన్మాదం ఆయనకి, ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీ నాయకులు ఏ రకంగా ఉన్నారో దయచేసి అర్థం చేసుకోండి. నమస్కారం, గౌరవ నమస్కారం. ఈరోజు పరామర్శ పేరుతో ప్రజలతో ప్రాణాలు తీస్తున్నటువంటి జగన్ గురించి ఈరోజు మా గుత్తి మండల అధ్యక్షుడు వెంకటేశ్వర గారు మాట్లాడతారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ జగన్ మానవత్వం లేదు, బాధ్యత లేదు, అంతా రాజకీయం ఉన్మాదమే. పరమేశ్వర కోసం వెళ్ళి కార్గిల్ ఎదురుపడితే కూడా ఒకరు వేరే ఆయన చనిపోతే దిగి పరామర్శిస్తామని ఇది లేదు ఆయనకు. ఒక దళితుడు అదే పని వేరే వాళ్ళకి చేసే కుదరపత్రం చేస్తే దళితులంతా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం దుమ్మెత్తిపోస్తారు. దళితులంటే అంత చిన్న చూపు చూస్తున్నారు. అతను దళితులా ఇంకోట ఎవరైనా కానీ మానవత ఉంటే నువ్వు ఆ ర్యాలీలో పోయినప్పుడు ఖచ్చితంగా దిగి పరామర్శించాలా, దాన్ని బంద్ చేయాలా, దాన్ని వరకు మనం చేస్తారని నిజమైన నాయకుడు అయితే మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇన్ని ఇది చేశారు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అంత బాధ్యత లేకుండా ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా నువ్వు చూస్తూ ఉండిపోయి నువ్వు అలాగే ముందుకి నీ చేసుకున్నావు కాబట్టి మేము దీని మీద ఖండిస్తున్నాము. జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆదేశాలు మణికంఠన్న గారి ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గంలో ఈరోజు ప్రశ్నలు చేయడం ఏమనగా, జగన్ గారికి మానవత్వం లేదు, రాష్ట్ర ప్రజల మీద బాధ్యత లేదనడానికి ఒక ఉదాహరణ. అతను ప్రచారం మోజులో పడి అధికారం కోసము ఇంకా తప్పిస్తే ఇంకా ఎంతమందిని బలి తీసుకొని ఎంతమందిని నాశనం చేసి ఎంతమందిని పొట్టగొట్టుకోవాలని చూస్తున్నారో. ఒక ఉదాహరణకి సింగరయ్య అనే వ్యక్తి తన ప్రచారం మోజులో పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండానే వెళ్ళేసి అక్కడ వాళ్ళు కారు కింద పడినా కూడా అతన్ని తీసి ముళ్ళపోదలేక కుక్కుని ఇచ్చినట్లు ఇచ్చి పక్కన పడేసి కనీసం కనకారం లేకుండా అతనికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి అతనికి ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించిన బతికే ఉద్దేశం ఉంటుండే. కనీసం జాతి మమకారం మానవత్వం అనేది ఒకటి లేకుండా కానీ ఇతను ప్రచారం రోజులో ప్రజల్ని పొట్టగొట్టుకుంటున్నాడు. ఇతనికి 11 సీట్లతో ఈరోజు ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ముందు రాజకీయ భవిష్యత్తు లేదకుండా చేస్తారని చెప్పేసి సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను.